హాయ్ అండి, అందరికీ నమస్కారం. తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా సీఎంగా ఎన్నికైన జోసెఫ్ విజయ్ గారి యొక్క వ్యూహాలు రాజకీయంలో కొత్త మలుపులు తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్ షాపులన్నీ కూడా బంద్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 4765 వైన్ షాపులు ఉన్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా. బట్ సెన్సిటివ్ ప్లేసెస్ అయిన విద్యా సంస్థలకు, దేవాలయాలకి, బస్టాండ్లకు దగ్గరగా 717 వైన్ షాపులు ఉన్నాయి. వాటన్నింటిని కూడా శాశ్వతంగా బ్యాన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఒక్క సంతకంతో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా హర్షణ వ్యక్తం చేస్తున్నారండి. దట్ ఈస్ కొత్త సీఎం గారి క్రెడిట్. అంతేకాకుండా టీవీకే పార్టీ ఫ్యాన్స్, కార్యకర్తలు, నాయకులందరూ కూడా పండగలు, పబ్బాలు, పుట్టినరోజులు పేర్లతో బయట విడిగా బ్యానర్లు కట్టడం, పోస్టర్లు అతికించడం, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కనుక కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన గెలిచినటువంటి తొలి రోజేనండి ఓడిపోయినటువంటి డిఎంకే మళ్ళీ తదితర పార్టీ మాజీ మంత్రుల యొక్క ఇంటికి వెళ్ళి ఆయన ఆప్యాయంగా పలకరించడం జరిగింది. ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలో గెలిచినటువంటి ఏ సీఎం కూడా ఇలాంటి పరామర్శ, ఇలాంటి పలకరింపు కార్యక్రమం చేయలేదని చెప్పేసి తమిళనాడు కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. చూడాలి మరి రాష్ట్రంలో ఆయన పరిపాలన ఏ విధంగా సాగబోతుందనేది వెయిట్ అండ్ సీ. బట్ ప్రతి ఒక్కరిలో మాత్రం ఒక ఆసక్తి చెలరేగుతుందండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు కూడా గుర్తింపు లేకుండా అయిపోయిందండి. పోలీసులు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అయినటువంటి చాలా మందిలో పని వాళ్ళు, ఆటో డ్రైవర్సు, చాలా పూర్ పీపుల్స్ని నిలబెట్టి గెలిపించడం జరిగింది. క్రెడిట్ మాత్రం ఆయనకే దక్కుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ సంబరపడుతున్నారు. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, తమిళనాడు రాష్ట్రంలోని కొత్తగా ఎంపికైనటువంటి సీఎం విజయ్ గారి యొక్క పరిపాలన గురించి మీ యొక్క స్పందన ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.